నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? రాజీవ్ అన్న. ఏ ఊరు మీది? పంగిడి గ్రామ పంచాయతీ, రఘునాథపాలెం మండలం. ఓకే. ఖమ్మం డిస్ట్రిక్ట్ అన్న. ఇప్పుడు ఈ సంవత్సరం మిరపతోట ఎన్ని ఎకరాలు వేశారు మీరు? 3.5 ఎకరాలు. 3.5 ఎకరాలు వేశారు. ఇప్పుడు మనం వసుదా స్ప్రే చేశారు కదా? అవునన్న. ఎన్నిసార్లు చేశారు ఇందులో స్ప్రే? ఇది 2 సార్లు చేశాను. 2 సార్లు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం అండి. సరే. 2 టైమ్స్ స్ప్రే చేశారా? అవునన్న. వసుదా స్ప్రే చేసిన తర్వాత మీ తోటలో వచ్చిన రిజల్ట్ ఏంటి అసలు? ఫస్ట్ కొంచెం ఎరుపు ఉండే తోట, అది కొట్టిన తర్వాతకి బ్లాకిష్ అయింది. దగ్గరి గణుపులు, పూత కాత, పూత బాగా. సెకండ్ టైం కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? సెకండ్ టైం కొట్టి వారం అవుతుందన్న. వారం అవుతుంది. ఇప్పుడు మీకు తోట మొత్తం కూడా ఒకే రకమైన ఫ్లవరింగ్ కనిపిస్తుందా? అవునన్న. ఒకసారి ముందు మొత్తం తోట చూపిద్దాం. ఇప్పుడు ఇదంతా ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఇదంతా కూడా ఫ్లవరింగ్ ఈ మధ్య వచ్చింది. చూడు ఒకసారి, ఇది చూపించు. ఇది చూడండి అన్న, ఇక్కడ చూడండి, పిన్నిస్ లాగా సన్నగా కూడా పిండి దిగుతా ఉంది. చూడండి, ఇటు సన్నగా చూడండి. ఇదంతా అదంతా కూడా కింద పడదు ఫస్ట్ టైం కొట్టినప్పుడు. అవును. ఇది రెండోసారి కొట్టినప్పుడు పిన్నిస్ దిగుతుంది, మొత్తం కూడా పూత కనిపిస్తుంది, విపరీతమైన ఫ్లవరింగ్. పైన అంతా కూడా మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా మంచి పూత కనిపిస్తుంది. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది అన్న? లాస్ట్ టైం వారం అన్న. కరెక్ట్ వారం అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ ఉంటారని చెప్పారు, వీడియో చేశాను. అవునన్న, హైదరాబాద్ లో ఉంటారు. వీక్లీ వచ్చి చూసుకుంటా, శని ఆదివారాలు వచ్చి చూసుకొని పోతాం. ఎక్కడ తీసుకొచ్చారన్న వసుదా? ఎక్కడ తీసుకొచ్చారు? ఇది ఖమ్మంలో పిఎస్ఆర్ రోడ్, భారత్ ఫ్రెష్ సైడ్స్. భారత్ ఫ్రెష్ సైడ్ తెచ్చారు. సో ఇప్పుడు వసుదా అనేది మీకు ఎంత పడింది ఎకరానికి లీటర్? ఇది లీటర్ 600 రూపాయలు. 600 రూపాయలు అంటే 3 ఎకరాలకు 3 లీటర్ స్ప్రే. అవునండి. ఇప్పుడు 600కి రిజల్ట్ అంటే మనం రైతులకి మంచి చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు? చాలా, అసలు ఈ కంపెనీ వాళ్ళకి హెడ్సప్ చెప్పాలి మనం. చాలా తక్కువ ప్రైస్ లో చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్. సో ఇంకోటి, ఇప్పుడు వసుదా కొట్టిన తర్వాత ఏమి రిజల్ట్ వచ్చింది ఒకసారి మీరు చూపించండి. ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తాను. ఇది చూడండి అన్న, ఇదంతా ఇగురు ఇప్పుడు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బుడిపెల్లాగా పూతలు, ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇక్కడ మిర్చి ఎట్లా వస్తుంది, ఇక్కడ వరకు పై వరకు చూడండి, పై వరకు ఇదంతా కింద నుండి. ఇప్పుడు గణుపు దూరం అయినట్టు కానీ పెద్ద ఆకు రావడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఏమైనా? ఇది గణుపు దూరం ఏం లేదన్నా, సన్నాకు దగ్గరి కాపు అనమాట. దగ్గర కాపు వస్తుంది. అంటే నలుపు వచ్చిందా, ఎరుపు వచ్చిందా? తోట మీద ఎరుపున్న తోట, ఇది కొట్టిన తర్వాత నలుపు వచ్చింది. తోట నలుపు వచ్చింది. రైతులు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు అంట? చాలా నమ్మకంగా చేసుకోవచ్చు. చాలా నమ్మకంగా, తక్కువ ప్రైస్ లో చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్, చాలా బాగుంది. సో ఇది అంటే మొత్తానికి మీరు గమనించవచ్చు. మనం ఇంకా ముందుకు కూడా వెళ్దాం. తోట మొత్తం గమనించవచ్చు, ఎక్కడ చూసినా కానీ. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అవుతుంది? ఇప్పుడు 11:30 అవుతుంది. 11:30 టైంలో కూడా మీకు ఎక్కడ చూసినా కానీ పూత, మల్లెపూల తోటలాగా కనిపిస్తూ ఉంది. అంటే వాస్తవంగా మనం చెప్తూ ఉంటాం, ఇక్కడ రియలిస్టిక్ అయితే కనిపిస్తుంది. మీరు మొత్తం గమనించవచ్చు. మనం అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాం. సో ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు ఏ విధంగా అనేది పూత అనేది జిల్లిడిస్తుందో మీరు గమనించవచ్చు. సో కాయ సైజ్ ఏమన్నా పెరుగుతుంది అనిపించిందా మీకు? కాయ సైజు కూడా బాగుందన్న.